2025 సంక్రాంతి తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎలాంటి సినిమాలు తీయాలనుకుని మీరు ఏమైనా పొందాలని మార్చుకుంటున్నారా? నువ్వు మిస్ అయినట్టు నువ్వేను గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పాను. 2 సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను. ఉన్నావు కదా, మరి ఆ రోజే చెప్పాను కదా. నేను లాస్ట్ 4 years ఏం మిస్ అయ్యాను, నేను ఏం పట్టుకొని వెళ్ళాలనేది నాకు క్లారిటీ ఉంది. రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చెయ్యాలనేది నాకు క్లారిటీ ఉంది. సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక సెన్సేషన్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది? ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది. హౌ విల్ మేక్ ఫిలిమ్స్, ప్రేక్షకుల్ని థియేటర్కి వెళ్ళాలి. ఈ రోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే. సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే. నేను అనిల్ రావిపూడి ఫోన్ చేసి చెప్పాడు, మీ టైం బాగుంది అంటే దీంట్లో కూడా డబ్బులు వస్తాయి. డబ్బులు కాదని కిక్, అంటే పని చేయడానికి మాకు కిక్ కావాలి. కిక్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి. బాగుంది. రావడం వల్ల పాత 10 సంవత్సరాలు ఉన్న క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి యాంజియోగ్రామ్ చేయించుకున్నంత హ్యాపీగా ఉన్నారండి. ఎందుకు లేవా ప్రతి వారం 2 సినిమాలు ఉన్నాయి. మళ్ళీ అదే పెద్దవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయి కదా, ఆడే సినిమాలు ఏమి ఉన్నాయి చూసాం. ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో మనకు తెలియదు కదా. సరే, గద్దర్ అవార్డ్స్ ఎప్పుడు ఇప్పిస్తున్నారు? అది ఎఫ్డిసి సపరేట్గా మాట్లాడు. ఎఫ్డిసి సపరేట్గా మాట్లాడు. ఇప్పుడు ఓన్లీ దిల్ రాజు ప్రొడ్యూసర్గా మాట్లాడు. ఎవరిని అడిగినా కలుస్తాం అంటున్నారు. టాలీవుడ్ ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఒక మీటింగ్ కనీసం పెట్టుకోలేదండి సార్. ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అది ప్రొడ్యూసర్స్ అందరికి అడగాలి. వాళ్ళు అడిగాం సార్. నేను బలీవాస్ కలుస్తాం ఏదో అంటారు అంతే. అమిత్ గారు కూడా ఆ రోజు అదే చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం అదే. ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పెద్ద పట్టించుకోరు. మా సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాడ్ అదొకటే. కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవడానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది టాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే అరే హెచ్డి ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా మరి మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే మళ్ళీ మర్చిపోతారు. సరే, ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లందరూ స్పీడప్ అవ్వాలి. స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలి? సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. సంబంధాలు నేను ఒకటి చెప్తున్నాను రాజు, ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కన్సర్న్ నేను గడుపుకుంటున్నాను, మిగతా వాళ్ళ కన్సర్న్ కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిష్టంగా చెప్పారు. దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ని క్వశ్చన్ అడగడం మానేయాలని నా విజ్ఞప్తి. సో డెఫినెట్గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసికి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దాం అని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. అడిగారు కాబట్టి లీడ్ చేసేస్తున్నాను ఇది. బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇది మా పెయిన్. దిల్ రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్వే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు చేరుకోవట్లేదు అర్థం కావట్లేదు. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు. డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాం. అండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా. ఏం చేంజర్కి హెచ్డి ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డి ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా? కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్, సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు కుండకి అలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. ఎఫ్డిసికి వెళ్ళి ఆల్రెడీ లీడ్ చేసాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్.
జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము, మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమాకి పని చేయలేను. డిస్ట్రిబ్యూషన్లు అన్ని సినిమాలు కొంటాం, ఒక ఫ్లాప్ పడిపోతుంది, చాలా డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాను. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసామనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము, ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్. నో షాక్ ఉంటే నేను సాటర్డే మీ ముందుకు రాలేను కదా. రౌడీ జనార్దన ఎల్లమ్మ 2 రెడీ అయిపోయి 2 ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో టేక్ ఆఫ్. ఇదే చెప్పలేదు ఇంతకుముందు. ఓకే, రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ సినిమా టైటిల్, ఎల్లమ్మ నితిన్ టైటిల్. ఓన్లీ హైదరాబాద్ లోనేనా అండి సీతామార్కెట్? నో ఎవ్రీవేర్, వరల్డ్ వైడ్. యుఎస్ లో ఆల్సో బుకింగ్. 10 థియేటర్లు అయినాయి అంటున్నారు కదా, ఇక్కడ మాత్రమే హౌస్ఫుల్ ఇక్కడ 5 రోజుల ముందు హౌస్ఫుల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా 2 days ఉన్నాయి కదా, ఇప్పటికి బయట 60-70% ఉన్నాయి, రన్నింగ్లో ఫుల్ అయిపోతాను. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాకి క్లోజ్ అయిపోయిన థియేటర్లు కూడా ఓపెన్ అయ్యే సినిమా గురించి విన్నాం సార్. అయ్యాయి మరి ఆ థియేటర్కి ఇస్తారా ఈ సినిమా? అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి, అది కింది వరకు ఎవరి దాళ్ళు అది డిస్ట్రిబ్యూటర్ చూస్తాడు, ఎక్కడ వేస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.